89.18%, తాడికొండ 87.5%, మంగళగిరి 86%, పొన్నూరు 85%, ప్రతిపాడు 82.53. అంటే రాజధాని ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 86, 87, 89. కానీ ఇవాళ పాపం ఈ సైకో జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో తెలుసా శ్రీగారు? అది కూడా చెప్పాలి కదా. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 90% అండి పోలింగు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 86.63%, అంటే ఆల్మోస్ట్ 87%. మన సైకోగాడి పోలింగ్ ఎంత? పులివెందుల్లో 81%. ఏ బాబు, నువ్వు అద్భుతంగా పులివెందులను అభివృద్ధి చేసేస్తే ఎగబడి వేయాలి కదా నీకు ఓట్లు. చంద్రబాబు నాయుడు గారు 90% ఏంటి, తమరు 81% దగ్గర ఆగిపోయారే. దాన్ని బట్టి అర్థం కావట్లేదా? ఉమ్మడి గోదావరి జిల్లాల్లో శ్రీహరి గారు, ఉభయ గోదావరి జిల్లాలు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో మనకు తెలుసు 34 నియోజకవర్గాలు, అంటే పాతకాలం అంటే ఉమ్మడి జిల్లాలో లెక్క. యూనిఫైడ్ ఈస్ట్ అండ్ ఉమ్మడి జిల్లాలో 34 స్థానాలు ఉంటే 26 స్థానాల్లో 80+ పోలింగ్, 26 స్థానాలు. కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటే 12 స్థానాల్లో 80+ పోలింగ్. చిత్తూరు జిల్లా ఈ పొంగనూరు పుడ్డింగు, ఈ చెవిరెడ్డి, ఈ సైకో ముఠా అంతా ప్రజలను ఓటేనివ్వకుండా చేయాలని నానా రకాలుగా ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉంటే 11 స్థానాల్లో 80+. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పీపుల్. అంటే వాళ్ళు నిజంగా ప్రజలు ఈ పొంగనూరు పుడ్డింగులకి, ఈ చెవిరెడ్లకి నిన్న ఏమీ చేయలేక నిన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర మా పులివర్తి నాన్న మీద దాడా. ఎరా మోహిత్ రెడ్డి, ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తండ్రి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీని? ఈ సైకోగాళ్ళందరికీ చెప్తా ఉన్నా శ్రీహరి గారు, ఈ మోహిత్ రెడ్డి లాంటి సైకోగాళ్ళకి, పిన్నిలు లాంటి సైకోగాళ్ళకి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎవడోడిట్లా దాడులకు తెగబెట్టారో ఏ రౌతలు బారేస్తాం. ఏ కౌంటింగ్ సెంటర్ ముందు రౌడీజం చేస్తావా? ఎన్ని గట్స్ ఉండాలి నీకు? నీ చరిత్ర వాడికి తెలీదా మోహిత్ రెడ్డి? నీ బతికేంటి అసలు? నీ చరిత్ర వాడికి తెలీదు. 24 గంటల్లో బొక్కలో దాస్తావు నిన్ను. రేపు జూన్ 4వ తేదీన గుర్తుపెట్టుకో, 24 hours. ఎంత బరి తెగింప! దుష్ట శిక్షణ అనేది చాలా గట్టిగా జరుగుతుంది శ్రీహరి గారు, అది కూడా చెప్తా ఉన్నా. మేము రౌడీజం చేయం, ఇళ్ల మీద పడం, రోడ్ల మీద వాళ్ళలాగా వీరంగం చేయం. కానీ మాకు మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని ఎలా సక్రమంగా వినియోగించి ఈ దుష్టుల్ని శిక్షించాలో మాకు తెలుసు. మేము అది చేసి చూపిస్తాం. కాబట్టి కౌంట్ డౌన్ మొదలైన లెక్క పెట్టుకోండి మీ రోజులు. చూద్దాం సార్, ఎందుకంటే ఖచ్చితంగా చాలా మందికి ఇప్పుడే ఒక అంచనాకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకో పక్క ఈ దాడులకు సంబంధించిన విషయంలో మాత్రం అశాంతి కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో. కొంత ఈరోజు కంట్రోల్లోకి వచ్చే